చూడండి నేనైతే చాయ్ పెట్టేసి వెయిట్ లాస్ పౌడర్ తాగుకుంటా. ఇది ఏం చేసినా స్లోగా పెట్టేసి చాయ్ అవుతుందిలే మర్రవుతుందిలే అని చాయ్ కూడా కాదు, అదే చాయ్ పత్తి చక్కెర వేసేసి పెట్టినమాట. మర్రలోకి వచ్చి పాలు పోదాంలే అనుకున్నా కానీ స్పీడ్గా పెట్టేసిన. ఉసూని ముచ్చట పెడుతున్నా వీళ్ళందరి దగ్గర. తర్వాతకు వచ్చి చూస్తే ఇది మొత్తం ఇక అయిపోవచ్చింది అనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసినందుకు ఈరోజు సరిపోలేకపోతే మొత్తం ఆడిపోతుండే. సో లాస్ట్కి అయిపోవచ్చినప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి పైన పాలు పోసి వెంటనే చూడండి ఏదో డిజైన్ లాగా వచ్చింది కదా, ఇట్లా రౌండ్గా. నాకు సొయ్యలేదు అంటే పెట్టిన అని గుర్తుకుంది కానీ సన్నం పెట్టిండేమో అనుకున్నా కానీ ఫాస్ట్ పెట్టిన, జస్ట్ మిస్. లేకపోతే మొత్తం మాడిపోతుండే. ఇదంతా స్ప్రెడ్ అయింది. నిన్ననే తోమినా కదా దీన్ని, ఇదంతా స్ప్రెడ్ అయింది. అట్లానే అయితే నేను స్లోగానే పెట్టిన. వెయిట్ లాస్ పౌడర్ తాగేసి మెల్లగా వద్దాంలే అంతలోపు మరలుతుంది డికాసి పాలు వద్దాం అనుకున్నా. చూస్తే ఇంకేమి ఫాస్ట్గా అడుగు అంటే ఇంక వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన కొన్ని వాటర్ పోసి నీళ్ళు వస్తే డిజైన్ లాగా వచ్చి మీరు చెప్పేది నాన్న ఇనుడు, నాన్నకు సొయ్యి ఫోన్లు ఉంది, మీరు చెప్పేది అర్థం కాదట. వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మమ్మీ ఛాయ్ చేస్తుంది. ఇద్దరు ఛాయ్ తాగిందా? ఏం చేస్తుంది? కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనేసారి చెప్తావరా? నువ్వు చెప్పినా కదా, నెక్స్ట్ నేను చెప్తున్నా. సో టైం వచ్చేసి 9 అయిపోయింది. ఇప్పుడు చాయ్ పెట్టుకొని తాగుతున్నాం. ఇక సాయ పడిపోయింది, ఖాళీ పడుతుంది. ఇప్పుడు కూడా రాసుకోబట్టే. అదే ఇందాక ఫాస్ట్ పెట్టేసి నేను వెయిట్ లాస్ పౌడర్ తాగకుండా కూర్చున్నా. అది మాడిపోయి ఇంక దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఫాస్ట్ పెట్టక మాడిపోతుంది అంటున్నాడు మా ఎద్దు. సో ఇది వచ్చేసి సండే అనమాట. సండే రోజు తీస్తున్నాం బ్లాగ్. అమ్మే రేపు నుంచి స్కూల్ ఉంది మీకు, అంతే. హాలిడేస్ 2 days హాలిడేస్. నేనేం వంట చేస్తా. వంట చేస్తావా? వంట చేస్తావా? రేపు స్కూల్ ఉంది, ఏం చేసి నీరదే చేయాలి. రేపు నుంచి స్కూల్కి పోతావు, టైం ఉండదు నీకు. సండే టైం ఉంటుంది, సండే చేపిస్తుంది. ఏం వంట చేస్తావే? ఏం చేస్తారా కొంచెం కొంచెమే. మళ్ళీ నేను ఒకరి దగ్గర మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడద్దు. నీకు మస్తు సార్లు చెప్పిన ఇట్టొట్టి చాయ్ తాగకూడుతున్నాడా, కొంచెం కొంచెమే తాగాల మీరు. అర్థమైందా మీకు? నాకు ఇలా గ్రీన్ గ్లాస్ పోయాలి. ఇది కూడా తాగకూడదు తెలుసు. చిన్నపిల్లలు మీరు ఇంటలేరని చెప్పి పోస్తాను నేను. పట్టు తీసుకుపో, టోసుల డబ్బా తీసుకుపో, నేను చాయ్ తీసుకొని వస్తాను. అదే అన్నాడు చాయ్ రా. నాన్నలేదు ఫస్ట్, నాన్న కూర్చుంటే ఇంకో కూర్చోమన్నా కూర్చుంటాడు. నాన్న చూడు ఇక్కడి ఇంకా మేము ముగ్గురం ఒక బిస్కెట్ ప్యాకెట్లో తింటాను, ఒకడు తింటావారా మళ్ళా? నీకే ఇంతేనా? 3 ఇస్తావా? 3 ఇస్తావు? ఏడైపోయింది? అంత పెద్ద ప్యాకెట్ ఉంది కదా. దొంగ నా కొడుకు ఎవరన్ను. చాయ్ లేదు, ఉన్న కాడకి అతుకొని తిను. మాకు ముగ్గురికి ఈ బిస్కెట్ ప్యాకెట్ తింటుంటే వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తింటుండే. చూడండి మళ్ళీ చాయ్ పోసుకొచ్చుకున్నావా రా? చూపి పక్కనే తాగాలమ్మా, ఎక్కువ తాగకూడదు. మంచిది కాదు చాయ్ తాగకూడదు చిన్నపిల్లలు. మేమైతే సగం గ్లాసుగా ఇంత తాగుతాం. ఈడైతే ఇట్లా ఊసపెట్టి ఇట్లాంటి 2-3 బిస్కెట్ ప్యాకెట్లు పెట్టి దాని నిండా చాయ్ పోసినా సరే ఆరామ్సే తాగుతాడు. ఆరామ్సే బిస్కెట్ ప్యాకెట్లు ఖతం చేస్తాడు. ఆల్రెడీ నాన్న పోసిండు, నేను పోసిన. ఈరా 2 ఇయ్యి. నువ్వు ఇయ్యవు కానీ చాయ్ మట్టుకు పోయాలా నేను? ఈ నడుపు ఈ లడ్డు 2 మా
తక్కువనే, మనం ముగ్గురు కలిసి తింటున్నాం, వాడు ఒక్కడే ప్యాకెట్ తింటుండు. మళ్ళీ షాయి మట్టుకు పోయాలా మేము కదా. నువ్వు జర సౌండ్ తగ్గియే నీ చెవులన్నా. ఇద్దరు జమ్మారు చూడు. నువ్వు ఎక్కువ చెయ్య, మూసుకొని తాగు నగాడి. అందరి దగ్గర ఛాయలు పోసుకుంటాడు కానీ బిస్కెట్లు మాత్రం ఇయ్యాడు మాకి. ముందు కదా తాగవు, ముందు ఛాయ్ చల్లుకునేవు, ఛాయ్ చల్లుకునేవు తాగు. ఇయ్యను పోయాను, ఇంకా నాన్న పోసిన ఆల్రెడీ, మళ్ళీ నేను పోసిన. ఇదే మస్తు అయింది నీకు. రేపటి నుంచి ఆ ఛాయ్ కూడా పోయాను చూడు చెప్తున్నా. నువ్వు ఎక్కువ వేసి రేపటి నుంచి అది కూడా పోసుకో, మూసుకొని తాగు. ఎలక పిల్లల కొర్రకు మూసుకొని తాగు. అదే మంజయ్ తాగు. చిన్న కుర్చీ తెచ్చుకోపోలేవు, ఇట్లా ఎంతసేపు ఎక్కి నిలబడతావు. చిన్న కుర్చీ అయితే ఇక్కడ ఎక్కి ఇక్కడ నిలవడానికి వస్తుంది, దిగుపో. మళ్ళీ విన్నుగడు వంట చేస్తాడంట. సో దోశలకు చట్నీ అయితే అయిపోయింది, చట్నీ అయితే చేపిస్తా. అరే నీవే చేదువు లేరా అన్నకి, మనం తర్వాత చేద్దు కానీ. ఇదంతా గ్యాస్ అంతా నిన్ననే క్లీన్ చేసిన కానీ వైట్ ఇది ఏంటేమో మరకలు పోతేనే లేవు ఎంత కడిగినా. ఇక్కడంతా బాగానే ఉంది కానీ నీకు రాదు బెట. ఒకరు చేయండి ఫస్ట్, జర సైలెంట్గా ఉండరు. అది అక్కడంతా పితాంబర్ వేసి అవి ఇవి సామాన్ కడుగుతుంటాం. ఆ పితాంబర్ది కింద పడినందువల్ల ఇట్లా పోతలేదేమో అని నా డౌటు. కానీ ఆ తర్వాత వైట్ది ఏందో తెలియదు. ఎన్నిసార్లు రుద్దినా సరే, ఎన్నిసార్లు నీళ్ళు పోసినా మళ్ళీ అది ఎండిపోయినాక అట్లా వైట్గానే కొడుతుంది. ఇప్పుడు మీరు వంట చేయడానికి కొట్టుకుంటుంటే నాకైతే అవ్వదు. చక్కగా పోండి, నేనే వేసుకుంటా. చిన్నోడా అన్న చట్నీ ఒక్కటి చేయని, తర్వాత నువ్వు వేరే చేద్దు. నువ్వు బజ్జీలు లేదు ఓకేనా. అన్నకి ఫస్ట్ అన్న చేయని. సో ఈరోజు మా వినుగాడు ఒక వంట అయితే చేయబోతున్నాడు. సో అది చేసినాక వాడి ఛానల్లో అప్లోడ్ పెడతా, భవిష్యాన్ బ్లాగ్స్ ఛానల్లో. సో ఏం వంట చేసిన అనేది అక్కడికి వెళ్ళి చూడండి. అన్నీ వేస్తా వంటలు లేదులే. సరే దిగు, మా టైం అయితే జరుగు. మనం ముచ్చట పెట్టే వరకు చాలా టైం అయిపోతుంది. దిగుండి, అన్ని సామాన్ తీసి పెడతా జరుగు. నువ్వు అక్కడ పోయి కిచెన్లో వాళ్ళు ఆడుకోపోనాడు, బొమ్మలను పెట్టుకున్నావు కదా, ఆడుకోపో. ఏమవుతుంది నేను చూపిస్తే ఎట్లుంటాయి అవి. బట్టలైతే వేసుకున్నావు కదా, నన్ను చూపియకంట. ఇక్కడ పక్కన బోటి కూడా అవుతుంది. చట్నీ బాగా అయిందానే, బాగా వేసిందా వినుగాడు. ఏది చేసినా బాగా అవుతుంది కదా, నీలాక నీ పుల్కలు వచ్చినట్టునే. అంటే నీ చేతి వాటం అంటారే వండరు కదా, నువ్వు చేతి వాటం వచ్చింది అడిగి. ఏం లేదు, అన్నీ మనం చేసిస్తే ఇట్లా గెలికి పెడతారు, అయిపోయింది. అది రుచి ఒకలాగా వస్తుంది. ఇదే అనమాట మా విన్నుగాడు చేసింది. సో ఎట్లా వేసిన అనేది వాడి భవిష్యాన్ బ్లాగ్స్లో వస్తుంది చూడండి. ఫోనేనా వీడి. ఈ పిల్లలు ఇద్దరికి కళ్ళు చూపించుకారా పోవే. పొద్దున్న లేస్తారు ఫోనే చూస్తారు, రాత్రి పండుకునేటప్పుడు ఫోనే చూస్తారు. ఈ పిల్లలిద్దరికి చూపించుకురా. విన్నుగాడికి అయితే మరీ ఎక్కువ ఏపీ కడుపులోంచి పైపు వేపిస్తే ఏమున్నా అన్నీ బయటికి రావాలి, ఏపీఎలన్నీ. ఇక్కడ వచ్చేసి దోశ పెట్టినా ఆడొచ్చి కూర్చున్నా. చూడండి కిచెన్ చూడండి. కిచెన్ కొంచెం బెటరే కానీ క్లీన్ అయితే చేసుకోవాలి. 2 ఎగ్స్ ఉండే వాళ్ళ కాడికి, 2 ఎగ్స్ సరిపోతే వాళ్ళిద్దరికి 2 గుడ్లు. కిచెన్ ఇదంతా పడిపోయింది కదా, ఇదంతా క్లీన్ చేసుకొని బూటి కర్రీ చేసి అన్నం చేసి రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. అన్న వాళ్ళ బాబుది నేను పెడుతున్నారనమాట. అండ్ మా హస్బెండ్ కూడా వేరే మహబూబ్నగర్కి వెళ్ళేది ఉంది. చెప్తా వాడు చూడు, వాడు గుడ్డు దోశ చూడు, వాడు ఎట్లా పట్టుకున్నాడు. మొట్టపల్లి చిన్నోడు వాడు గుడ్డు దోశ అంట, వాడు ఎట్లా పట్టుకున్నాడు. ఎవరు తిన్నారు లేపా, నేను ప్లేన్ దోశనే తింటా, నువ్వే గుడ్డు దోశ తిన్నావు. పెద్ద మూతపాయి, పెద్ద మూత. మొన్నమా మొన్న బాబుది మొన్న వచ్చింది ఇప్పుడు మామ
ఆ మామ కొడుకు పుట్టిండు, ఆ మామకి పేరు పెడతారు ఈరోజు. నువ్వేమన్నా వండినావారా? చట్నీ బాగుంది, కానీ దోశ పిండి తెలిసి ఒక 5 days బ్యాక్ అనుకుంటాం. ఈ మధ్య బయట నుంచి టిఫిన్స్ వీళ్ళు రోజు దోశలే అని చెప్పేసి ఏమంటారు వడ, పూరి, అని ఉప్మా అవి చేసుకొని తింటున్నాం. కొంచెం పిండి మటుకు పులుపు ఎక్కింది, టేస్ట్ చట్నీ మటుకు బాగుంది. వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయితే అయిపోయారు. రెడీ అయ్యారంటే ఇంకా రెడీ చేయాలి. ఇప్పుడు ఎట్లా తింటారు, మళ్ళీ గలీజ్ అవుతారు. తిన్నాక వెళ్ళే ముందైతే రెడీ చేస్తా. అండ్ కిచెన్లో వచ్చేసి మళ్ళీ చూడండి, మళ్ళీ ఇదంతా దోముకున్నా. ఇది ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వైట్గా వస్తుంది. నాకు తెలిసి పితాంబరం పడడం వల్ల అనుకుంటా. పితాంబర సామాన్లు ఇక్కడేసి తోముతుంటాము. సో మళ్ళీ గ్యాస్ అయితే కడుక్కున్నా ఈరోజు సెకండ్ టైం. ఇది వచ్చేసి ఏంది, ఇది వచ్చేసి అన్నము, ఇది వచ్చేసి బోటి కర్రీ, ఇది వచ్చేసి నైట్. సో వంట వచ్చేసి ఇంతే అనమాట. యాక్చువల్గా రొట్టెలు చేయమని అయితే చెప్పిండు, జొన్న రొట్టెలు పెట్టుకుందాం చేసుకుందామని అనుకున్నాను. కానీ మా హస్బెండ్ నుండి ఉండనులే, నేను బయట తినేటట్టు ఉన్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది. నాకు రొట్టెలు పెట్టుకుంటే చాలా లేట్ అవుతుంది అనమాట. ఫాస్ట్ కొట్టడానికి రాదు. ఒక రొట్టెన తెలిసి 7-8 minutes దాకా కొడుతుంటాను. రాకపోతే మళ్ళీ తీసి మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. మనకి రొట్టెలు ఏం పెట్టుకోకలే అని చెప్పిండు. బోటి కర్రీలకి జొన్న రొట్టెలు బాగుంటాయి. జొన్న రొట్టెలు చేస్తానందుకే బోటి కర్రీ తెచ్చుకుంటు, కానీ ఇక వద్దని చెప్పిండు అనమాట. ఉండనులే, అక్కడికి వెళ్ళేది ఉంది కదా, మళ్ళీ తనకు కూడా ఏదో ఫంక్షన్కి ఏదో వెళ్ళేది ఉందంట, మళ్ళీ మహబూబ్నగర్కి వెళ్తున్నాడు. రేపు చేద్దులే, టైం లేనప్పుడు ఎందుకు హడావిడి అన్నందుకు రొట్టెలు క్యాన్సిల్ అయింది. లేకపోతే నాకు కిచెన్ వర్క్ ఇంకా అయ్యేది కాదనమాట. సో ఇప్పుడైతే నేను ఒకదాన్ని ఫ్రెష్ అయితే అయిపోతాయి. సో పిల్లలు అయితే నిన్న చల్లనీళ్ళే పోసుకురు, కొంచెం వేడి ఉండే. ఈరోజు కూడా చూడండి బాత్రూంలో లైట్ లేదు, అంటే కరెంట్ పోయింది. కరెంట్ పోయి ఇప్పుడు కాదు, నాకు తెలిసి గంటన్నర నుంచి పోయింది. హీటర్ వాటర్ పెట్టి పోసిద్దాం అనుకున్నా కానీ కరెంటే వస్తలేదు అనమాట. 2 days నుంచి వీళ్ళు చల్లనీళ్ళే పోసుకుంటారు, సర్ది అవ్వకూడదు మెయిన్గా. ఎందుకంటే కొంచెం క్లైమేట్ నిన్న అయితే ఎండ కొట్టిండే, అందుకనే చల్లనీళ్ళు పోసుకోమని చెప్పిన. ఈరోజు కొంచెం లైట్గా ఉంది అట్లనే, కానీ ఎందుకంటే రోజు ఈ కాలంలో వర్షాకాలంలో చల్లనీళ్ళు వస్తే సర్ది వస్తే చాలు ఇంకా దగ్గు ఏమంటారు దగ్గు జ్వరం అన్నీ వస్తాయి కదా, అందుకే వేడివే పోస్తుంటే హీటర్ పెట్టి చాలాసేపు అయింది కానీ కరెంట్ వస్తలేదు. హీటర్ సైడ్ అక్కడ బాత్రూమ్ సైడ్ ఏది ఇన్వర్టర్కి కనెక్షన్ లేవన్నమాట. ఆ వైర్లన్నీ కొంచెం ఇట్లా వేసిరు, వైరు వేరే వాళ్ళ ఇంటి కనెక్షన్ ఉంది. సో అది ఎవరింటికి ఉందో కూడా తెలియదు, చూసి ఫిట్ చేయడం ఎందుకన్నట్టుగా మేము కూడా వదిలేసినాం. కాబట్టి బాత్రూమ్ సైడ్ ఇన్వర్టర్ రాదు, వాషింగ్ మిషన్ కూడా రాదు. మిగతా ఇక్కడ కరెంట్, ఇక్కడ లైట్లు, టీవీ, మిక్సర్ కానీ ఛార్జర్స్ కానీ అవి ఒకటి వస్తాయి అన్నమాట.